నమస్తే అండి. ఒక ఆయన కామెంట్ పెట్టారు, అత్తర్లు రాసుకుంటే డబ్బులు వస్తాయా? మరి అట్లా ఉంటే అత్తరు రాసుకుంటూ కూర్చుంటే డబ్బులు వచ్చేస్తాయి కదా, కష్టపడితే డబ్బులు వస్తాయని మాట్లాడారు. ఒక మాట గుర్తుపెట్టుకోండి, కష్టపడితేనే కోటీశ్వరులు అవుతారంటే ప్రతిరోజు శ్రామికులు చేసే పనిని ఏమంటారండి? వాళ్ళు చేసిన కష్టం, నేను నెల మొత్తంలో ఒక రోజు కష్టం కూడా నేను చెయ్యలేని పరిస్థితి, అట్లా ఎంతోమంది ఉన్నారు. ఈ కలికాలంలో తెలివితో, మంచి టెక్నాలజీతో అద్భుతంగా ఎదుటి వ్యక్తిని ఎలా ఈజీగా డెవలప్మెంట్ చేయాలి, ఒకరిని మోసం చేయకుండా ఒక మంచి ఆరాని ఏర్పాటు చేసి మనం బాగుండాలి, మనతో పాటు 10 మంది బాగుండాలని కోరుకొని టెక్నికల్గా ఆలోచించి మనం ముందుకు అనేది వెళ్ళాలి. కష్టపడితేనే డబ్బులు వస్తాయి, ఇవి బేకార్ మాటలండి. కష్టపడితే ఒకటే కాదు, కష్టం ఎలాగైనా పడకుండా రూపాయి కూడా రాదు, ఎవ్వడు ఇవ్వడు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు పాత సినిమాల్లో చూసుంటారు. అంటే శోభన్ బాబు సినిమా నేను ఒకటి చూశాను, మంచి పాటలు పాడతాడు. నాకు చాలా అద్భుతమైన క్యాసెట్లు నింపి ఒక పెద్ద దానికి, అంటే ఒక కంపెనీకి, ఏదో ఆడియో కంపెనీకి వెళ్తే రిజెక్ట్ చేసేస్తారు. తర్వాత మంచి డ్రెస్సింగ్, మంచి సెంట్తో వెళ్ళినప్పుడు ఇంకొక వ్యక్తిని పంపిస్తే అతనే ఆ ఆడియో తీశాడేమో అని అతనికి ఆపర్చునిటీ ఇచ్చేస్తారు. అంటే ఒరిజినల్ వ్యక్తి పోయాడు ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఏంటంటే, ఈ కలికాలంలో మన డ్రెస్సింగ్ స్టైల్, మన దగ్గర వచ్చే మంచి అద్భుతమైన వాసన, మంచి ఆపర్చునిటీని మనకు తీసుకొచ్చి ఇస్తుంది. ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి. లక్ష్మీ కటాక్షం అంటే ఏంటి? ఇది రాసుకోగానే లంకె బిందె పడుతుందా? ఎవరండి చెప్పింది? ఒకటేంటంటే, మంచి ఆరా ఏర్పడాలి, మంచి సుగంధ ద్రవ్యాలు ఉండాలి. ఇప్పుడు ఎవరైనా అట్లా నడుచుకుంటూ పోతబ్బా ఎంత అద్భుతమైన వాసన వస్తుంది. మీరు పెద్ద పెద్ద దేవాలయాల్లోకి వెళ్ళి పంతులు గారి దగ్గర అట్లా జస్ట్ వాక్ చేయండి, ఒక అద్భుతమైన మంచి సుగంధపు వాసన అనేది వస్తుంది. అలాంటి వాసన మీరందరూ, ఎందుకంటే నా విజిట్ తీసుకున్న వాళ్ళకి ఇవన్నీ తెలుసు. నేను అడుగు పెడుతూనే ఒక అద్భుతమైన ఆరా క్రియేట్ అయిపోతుంది. అలాంటి ఇల్లు ఎన్నో ఉన్నాయి. అడుగు పెట్టిన మరుక్షణం ఆ ఇంటి లోపల ఒక స్మెల్, ఒక ఆరా మొత్తం ఏర్పడుతుంది. మరి నేను బాగుపడ్డాను, నాలాగే మీరు బాగుపడాలంటే మరి మీకు సలహా ఇవ్వాలా వద్దంటే వదిలేసేయండి, మీ ఇష్టం. నేను నాలాగా అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను తప్ప, మీకెవరికన్నా ఇలా నాలాగా కూడా మారాలి, చాలా అద్భుతంగా ఉండాలని కోరుకుంటే మీరు కూడా ఇలాంటిది ఏదైనా ట్రై చేయండి. చాలా అద్భుతంగా మీకు అది పనిచేస్తుంది. మంచి ఆపర్చునిటీస్ అనేది మీరు తీసుకొని గ్రోత్ అవ్వాలని కోరుకుంటూ, మీ హరివాస్తు హరేనండి. ధన్యవాదాలు.